ఇప్పుడు ఈవెన్ నా ఫేస్బుక్లో ఓల్డ్ 2011-12 ఆ పాత పోస్టులు చూస్తే అర్థమవుతుంది అసలు ఎలాంటి ప్రాజెక్టులు చేసాము అప్పట్లో. విపరీతంగా చాలా కష్టపడి నైట్ ఇంటికాడి నుంచి భోజనం అక్కడికే తెప్పించుకుని సైట్లో పడే ఆ దుమ్ములోనే. ఈవెన్ ఆఫీసులో అయినా పెద్ద క్యాటర్ అయినా, ఎందుకంటే దానికి రెస్పాన్సిబిలిటీ కదా, ఇది సేఫ్టీ ఆస్పెక్ట్ ఇది అని. సో మరి ఇప్పుడున్న స్టూడెంట్స్ ఇప్పుడు వచ్చి ఎలా ఉన్న ఆఫీస్ పోస్ట్ ఇవ్వండి సార్. బిగినింగ్లో ఒక మాట ఏమన్నా అంటే సివిల్ ఇంజనీరింగ్ చేసినోడు వేరే ఏదైనా చేయొచ్చు అని. మన సుభాష ఎగ్జాంపుల్ యాక్చువల్గా సివిల్ ఇంజనీరింగ్ చేసి కంప్యూటర్ సైన్స్ మంచి, బట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ సివిల్ చేయలేడు కదా, చేయలేడు. అది జనరిక్ నేచర్, ఇది ఎవడే చేయగలడు అది. సో డెఫినెట్గా ఇది స్పెషలిస్ట్ కిందే మనం దాన్ని చూడాలి. ఇది ప్రొఫెషనల్, రియల్ ప్రొఫెషనల్ కోర్స్ ఇది. కంప్యూటర్ సైన్స్ ప్రొఫెషనల్ కోర్స్ కాదు, ఎవడో చేయొచ్చు కదా. సో ఈ ఇండస్ట్రీలో ఏంటంటే బేసికల్గా నీ దగ్గర సత్తా ఉండి, నీకు ఇంటెంట్ ఉండి, ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉంటే మారుతూ ఉంటాయి కదా. ఇప్పుడు అన్నీ చాలా మనం చదువుకునే రోజుల్లో థియోడలైట్లు, డంపీ లెవెల్లు అన్నీ ఉండేవి. ఇప్పుడు అవన్నీ అక్కడ లేవు. కాన్సెప్ట్స్ ఏమే ఉంటుంది. ఇప్పుడు ఈటీఎస్లు ఇవన్నీ వచ్చినాయి, అంతా ఈజీ అయిపోయింది. ఎందుకు ఇప్పుడు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఉంది కదా అక్కడ, ఇవి జిఐఎస్ ఉన్నాయి కదా, వాళ్ళు ఎప్పుడైనా కలిసినప్పుడు ఎందుకు మీకు ఎస్పీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ సార్ విజయవాడ కానీ ఎంటెక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా సార్, అప్లికేషన్ పెట్టి దొరకట్లేదు సార్ మాకు, ఎవరైనా ఉంటే చెప్పండి అంటారు. అవి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ మంచియే కదా ఇవన్నీ, రిమోట్ సెన్సింగ్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఇవన్నీ. ఈవెన్ చాలా ఈవెన్ ఐఐటీస్లో కానీ వీటిలో కానీ మంచి స్టూడెంట్స్ దొరకట్లేదు అంటారు వాళ్ళు. ఈవెన్ ఐఐటీ ముంబైలో మన ప్రొఫెసర్ విశ్వనాథన్ ఉంటాక ఆయన ఉంటాడు, మంచి ఫ్యాకల్టీ అని ముంబైలో. సార్ మంచి స్టూడెంట్స్ రీసెర్చ్ చేసేవాళ్ళు కానీ మంచి స్టూడెంట్స్ దొరకట్లేదు. ఏఎంఎల్ కూడా ఇప్పుడు దీనికి కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు సిఎంయూ యూనివర్సిటీని ఎక్కువ చెప్తాను కదా, కార్నింగ్లోనే ఎక్కువగా కంప్యూటర్ సైన్స్కి ఫేమస్ అని చెప్తాను. కానీ ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి నువ్వు చూస్తే సివిల్ ఇంజనీరింగ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు, ఇలాంటి కొత్త టెక్నాలజికల్గా ఉన్న కోర్సెస్ ఉన్నాయి. ఒకటి ప్లస్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించి ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు 2D టెక్నాలజీ, 3D టెక్నాలజీస్ వస్తున్నాయి. జనరల్గా కొత్తగా ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రెస్టేజ్ గ్రూప్ చేశాడు బెంగళూరులో, మిషనరీతో లేబర్ కాంపోనెంట్ తగ్గించి. లేదా సోలార్ ఇండస్ట్రీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, లేదా ఎనర్జీ సెక్టర్ ఉంది, లేదా డేటా సెంటర్స్ కట్టాలి. ఇవన్నీ ఇండైరెక్ట్గా సివిల్ ఇంజనీరింగ్ కాంపోనెంట్ 30% 40% ఉన్నాయి కదా. అంతే కదా, సివిల్ ఇంజనీరింగ్ కాంపోనెంట్ లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలా ఎక్కడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? ఉండదు, అసలు ఇన్ఫ్రాస్ట్రక్చరే ఉండదు. ఇప్పుడు మేబీ కొంత ఆటోమేషన్ అవుతుంది కాబట్టి కొంత టెక్నాలజీ, కొంత సాఫ్ట్వేర్స్ నేర్చుకుని ముందుకు వెళ్తే డెఫినెట్గా ఇనీషియల్గా కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ పూల్ ప్రూఫ్ కోర్సే. కాకపోతే సీరియస్గా చదవట్లేదు ఇలా.